సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం. ఈ సినిమాకి సంబంధించిన 2 days టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. రెండో రోజున సినిమా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ కనబరిచింది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ని ప్రదర్శించింది. రెండో రోజున ఇంట్రెస్టింగ్ అని కలెక్షన్స్ ని రిపోర్ట్ చేసిందని చెప్పాలి. ఆ రెస్పాన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో లెక్కలు చెప్తున్నాయి, ఆక్యుపెన్సీస్ చూపిస్తున్నాయి, రిపోర్ట్స్ నొక్కి చెప్తున్నాయి. ఫస్ట్ రోజు చూసుకుంటే ఫుట్ ఫాల్స్ 2,90,000 పైన ఉన్నాయి ఓవరాల్ గా అన్ని షోస్ కి కలిపి ప్రీమియర్స్ తో సహా. రెండో రోజు చూసుకుంటే ఫుట్ ఫాల్స్ 2,60,000 వరకు ఉన్నాయి. అంటే ఇంట్రెస్టింగ్ హోల్డ్ అని చెప్పాలి. సూపర్ స్ట్రాంగ్ హోల్డ్. ఆడియన్స్ ఈ సినిమాని చూడటానికి గట్టిగా వస్తున్నారు, బ్రహ్మాండంగా వస్తున్నారు థియేటర్స్ కానీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, సినిమా మీద నెగిటివ్ రెస్పాన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా నడుస్తుంది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కి సంబంధించి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. దానికి సంబంధించి వాళ్ళ ఒపీనియన్స్ ని స్ట్రాంగ్ గానే చెప్తున్నారు. ఇది ఉండేదే. కొన్ని సినిమాలు ఉంటాయి, అవి అందరికీ యునానిమస్ గా నచ్చవు. కొన్ని సినిమాల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు, అడ్జస్ట్ చేసుకోలేరు. అలాగే ఈ అఖండ 2 లో ఉన్న కంటెంట్ కి సంబంధించి కూడా అలాంటి ఒపీనియన్స్ నడుస్తున్నాయి. అవి స్ట్రాంగ్ గానే నడుస్తున్నాయి. అయినప్పటికీ సినిమా ఈ రకంగా కలెక్షన్స్ రిపోర్ట్ చేయడం అనేది, ఈ రకమైన హోల్డ్ ని ప్రదర్శించడం అనేది, ఇంత హెల్దీగా ట్రెండ్ అవడం అనేది సర్ప్రైజింగ్ మ్యాటర్ అనే చెప్పాలి. నెగిటివ్ టాక్ స్ట్రాంగ్ గా ఉంటే రెండో రోజుకే కలెక్షన్స్ లో డ్రాప్ ఉంటుంది. బాలయ్యబాబు సినిమాకి టాక్ డివైడ్ అయినా కొంచెం నెగిటివ్ టాక్ ఎక్కువగా ఎఫెక్ట్ చూపించిన రెండో రోజున కలెక్షన్స్ లో స్పష్టంగా తేడా కనపడుతుంది, గట్టిగా డ్రాప్ అవుతాయి. బట్ ఈ సినిమాకి కలెక్షన్స్ లో డ్రాప్ అలా లేదు, మంచిగా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈ సినిమాని ఎంతమంది అపోజ్ చేస్తున్నారు, అంతమంది సపోర్ట్ చేస్తున్నారు. స్పష్టంగా డివైడ్ అయ్యారు. ఈ సినిమాని సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ సినిమాని సపోర్ట్ చేయకూడదు అనుకుంటున్న వాళ్ళు. బట్ సపోర్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండబట్టి ఇప్పటికైతే డోకా లేదు. ఫస్ట్ వీకెండ్ వరకు అయితే డోకా లేదు, బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, మంచి నెంబర్స్ పడతాయి. ఆ తర్వాత ఏమవుతుంది, సినిమాకి అయితే ఖచ్చితంగా లాంగ్ రన్ కావాలి. మండే తర్వాత ఏమవుతుంది అనేది ప్రస్తుతానికి ఆసక్తికరమైన విషయం. ఫస్ట్ మండే ఏం జరుగుతుంది, ఆ తర్వాత వీక్ డేస్ లో సినిమా రన్ ఎలా ఉంటది. సెకండ్ వీకెండ్ కూడా ఖచ్చితంగా అఖండాకే ఫేవర్ గా ఉందని చెప్పాలి. స్ట్రాంగ్ గా పోటీ ఇచ్చే సినిమాలు బరిలోకి రావటం లేదు. సో సెకండ్ వీకెండ్ లో కూడా మంచిగా పెర్ఫార్మ్ చేసి చక్కగా కలెక్షన్స్ రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే మిక్స్డ్ టాక్ నడుస్తుంది. దానికి సంబంధించి ఎలాంటి ప్రభావం ఉంటది సినిమా రిజల్ట్ మీద, సినిమాకి వచ్చే కలెక్షన్స్ మీద చూడాలి. తర్వాత స్పష్టంగానే ఈ సినిమాకి సంబంధించి డిస్కషన్స్ నడుస్తున్నాయి చాలా రకాలైన విషయాలకు సంబంధించి. నాకు కూడా కొన్ని స్ట్రాంగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాలి, చెప్తాను, స్పష్టంగా చెప్తాను. కథ అవసరం లేదా, సినిమాకి కథ అవసరం. కథ అవసరం లేదు, కథ లేకుండా సినిమాలు తీయండి అని నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. కాకపోతే బోయపాటి సినిమాలో కథ చిన్నగా ఉంటది, వెరీ థిన్. ఆయన కథకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరు, ఒక లైన్ పట్టుకుంటారు. ఆ లైన్ ని బేస్ చేసుకుని ఆయన మూమెంట్స్ క్రియేట్ చేస్తారు, ఫైట్స్ క్రియేట్ చేస్తారు, ఒక ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేస్తారు. ఆ రకంగా ఆయన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అది ఆయన స్టైల్. ఆ స్టైల్లో ఆయన చేసిన సినిమాల్ని ఎంకరేజ్ చేసి దానికి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు. సో ఆయనకి ఏం తెలుసో, దేని ద్వారా సక్సెస్ అయ్యారో అదే చెప్పడానికి ట్రై చేస్తారు. ఇది స్పెషల్ కేటగిరీ. ఆ స్పెషల్ కేటగిరీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయో దాని ప్రకారం ఫాలో అవ్వాలని చెప్పాను. అంతేగాని సినిమాకి కథ అవసరం లేదు అని నేను ఎప్పుడు చెప్పను. కథ ఎప్పుడు కూడా వాల్యూ అవుతుంది ఏ సినిమాకైనా. సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది, వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని లెవెల్ కి తీసుకెళ్తుంది. మూమెంట్స్, ఐటమ్స్ ఇవన్నీ ఒక లెక్క వరకే సినిమా సక్సెస్ ని డిసైడ్ చేయగలుగుతాయి. మంచి ఐటమ్స్ తో పాటు, మంచి మూమెంట్స్ తో పాటు మంచి కథ కూడా ఉంటే ఆ సినిమా ఎక్కడికో వెళ్తుంది, ఎవరో ఎక్స్పెక్ట్ చేయని లెవెల్ కి వెళ్తుంది. ఆ విషయాన్ని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను, అందరికీ చెప్తాను కూడా. అంతేగాని సినిమాకి కథ అవసరం లేదు అని ఎప్పుడు మాట్లాడను. ఇంకో క్వశ్చన్ ఏమిటంటే, నాకు ఆసక్తిగా అనిపించింది, అంతకు ముందు కూడా బోయపాటి కొన్ని సినిమాలు తీశారు, రీసెంట్ గా కూడా ఒక సినిమా తీశారు. ఆ సినిమాలు ఎందుకు ఆడలేదు, ఈ సినిమాలోనే ఎందుకు ఆ ప్రత్యేకత ఉంది గమనించాలి. చాలా స్పష్టంగా ఉంటుంది ఆ సినిమాలో ఎందుకు ఆడలేదు, ఈ సినిమాలో ఎందుకు అలాంటి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అని చెప్పాల్సి వస్తుంది. అంటే బోయపాటి మూమెంట్స్ ని డిజైన్ చేస్తారు. ఆ మూమెంట్స్ బేస్ గా ఓ థ్రిల్ క్రియేట్ అవ్వాలి. ఆ థ్రిల్ ఎంత ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అయితే అంత బాగా నచ్చుద్ది సినిమా. అది క్రియేట్ అవ్వలేదు అనుకోండి, ఎంత భారీగా ఫైట్ చేసినా, ఎంత కష్టపడి ఫైట్ చేసినా వాల్యూ ఉండదు, ఎక్కదు, కనెక్ట్ అవ్వరు, ఎంజాయ్ చేయరు. అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. మరి ఏంటి ఇక్కడ తేడా అంటే, ఖచ్చితంగా ఒక స్పష్టమైన తేడా ఉంది. అదేమిటి అంటే బాలయ్య బాబు. అఖండగా బాలయ్య పర్ఫార్మెన్స్ అన్బిలీవబుల్, అద్భుతం. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, టెర్రిఫిక్ గా చేశారు, బీభత్సం చేసి పారేశారు అంతే. ఆయన పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోవాల్సిందే ఎవరైనా. ఆయన పర్ఫార్మెన్స్ కి సంబంధించి కంప్లైంట్స్ చెప్పండి. ఆయన చేసిన యాక్టివిటీస్ కొంతమందికి నచ్చకపోవచ్చు. ఆయన కొన్ని మూమెంట్స్ చేశారు, అవి చాలా మందికి ట్రోల్ స్టఫ్ లాగా అనిపించవచ్చు, అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ అవి చేసేటప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ ని అబ్జర్వ్ చేయండి, ఎలా ఉంది, ఎంత డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి, ఎంత అగ్రెసివ్ గా చేస్తున్నారు. అలా పర్ఫార్మ్ చేయడం ఈజీ కాదు, అందరి వల్ల కాదు. ఆయన పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుంది, ఒక మెస్మరైజింగ్ ఫీల్ క్రియేట్ అవుతుంది. బీభత్సం చేస్తున్నారు ఆయన, అది స్పెషల్ ఇక్కడ. ఆయన పర్ఫార్మెన్స్ ని ఫాలో అయితే డిసప్పాయింట్మెంట్ ఉండదు, టెరిఫిక్ ఎఫర్ట్.
టెరిఫిక్ నట తాండవం అది ఈ సినిమాకి స్పెషల్. ఈ సినిమాని కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది డివైన్ ఫీల్ తీసుకుంటున్నారు అంటే కారణం బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్. టెరిఫిక్ గా చేశారు. బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ కు సంబంధించి కంప్లైంట్స్ చూపించండి. ఏ సీన్ లో సరిగ్గా చేయలేదు, ఎక్కడ ఆయన కామెడీ చేశారు చూపెట్టండి. మూవ్మెంట్స్, యాక్టివిటీస్ కొంచెం అతిశయోక్తి అనిపించవచ్చు, ఓవర్ గా అనిపించవచ్చు, కానీ బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ ని అబ్జర్వ్ చేయండి. అలాంటి సీన్స్ చేసేప్పుడు కూడా టెర్రిఫిక్ గా ఆయన ఒక డివైన్ ఫీల్ ఇస్తున్నారు. ఎలా ఉన్నారు? ఆ గద తీసుకుని కొట్టే షాట్ లో హనుమంతుల్లా కనిపించట్లేదా? నిజంగానే అలా ఉన్నారు, అలా పెర్ఫార్మ్ చేశారు. ఏ సిచ్యువేషన్ అయినా చూసుకోండి, ఏ మూమెంట్ అయినా చూసుకోండి, ఈయన చేయగలడు, ఈయనకి ఏదైనా సాధ్యం అన్నట్టుగానే పెర్ఫార్మ్ చేశారు. అది ఈ సినిమాకి స్పెషల్. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం అది, మ్యాజిక్ అది. ఆయన ఎంత కష్టపడి చేశారు. కాకపోతే ఎక్కడ కూడా ఆయన కష్టం కనపడదు, ఆయన వీరత్వం కనపడుతుంది, ఆయన ధీరత్వం కనపడుతుంది. నేను రక్షించాలి, నేను కాపాడటానికి వచ్చాను, నా ముందల ఎంత పెద్ద శత్రువు ఉన్నా, ఎంత శక్తివంతమైన శత్రువు ఉన్నా పిండి చేసి పారేస్తాను. అలా కొడుతున్నాడు దెబ్బలో, అలాగే విసురుతున్నాడు పంచులు, అలాగే యూజ్ చేస్తున్నాడు త్రిశూలాన్ని. అవన్నీ కమాండబుల్ గా ఉన్నాయి, ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఆయన పర్ఫార్మెన్స్ లో నుంచి ఒక జోష్ వస్తుంది, డివైన్ జోష్ వస్తుంది. దానికి కనెక్ట్ అయితే మిగతా మూమెంట్స్ అన్ని లైట్ అనిపిస్తాయి, పెద్దగా పట్టించుకోవాలని అనిపించదు. అలా కనెక్ట్ అవుతున్నారు కొంతమంది, కాబట్టి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ కి గట్టిగా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అది ఉంది సినిమా చివరిలో. బోయపాటి షో రీల్ ని చూసి అది సినిమా అనుకోవద్దు, అది కాదు, అది జస్ట్ షో రీల్ మాత్రమే. రియల్ సినిమాటిక్ ఇంపాక్ట్ బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ లో ఉంది. బోయపాటి డిజైన్ చేసిన మూమెంట్స్ లో బాలయ్య బాబు టెరిఫిక్ గా పెర్ఫార్మ్ చేస్తూ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఆ ఇంపాక్ట్ ఈ సినిమాకి స్పెషల్. మిగతావన్నీ సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ గురించి కంప్లైంట్ చెప్పండి, నేను స్ట్రాంగ్ గా చెప్పేది అదే. ఈ సినిమాని స్పెషల్ గా నిలబెడుతుంది, స్పెషల్ కేటగిరీలో తీసుకొస్తుంది. ఈ సినిమాలో స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అని చెప్పడానికి ఒకే ఒక కారణం, స్ట్రాంగ్ సాలిడ్ కారణం, బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్. అన్బిలీవబుల్. అఖండాలో ఆయన పెర్ఫార్మ్ చేసినట్టు చాలా మందికి చేయటం కుదరదు, వల్ల అవదు. ఆ ఆహార్యం, ఆ అభినయం, ఆ కోపం, ఆ రౌద్రం అద్భుతం. దానికి కనెక్ట్ అవ్వకుండా ఉండలేం. అందులో ఒక ఎమోషన్ ఉంది, మ్యాజిక్ ఉంది, మెస్మరైజింగ్ విశేషం ఉంది. అది అఖండ సినిమాలో స్పెషల్. దానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అదే ఈ సినిమాని నడిపిస్తుంది, ఈ సినిమాకి కలెక్షన్స్ తీసుకొస్తుంది. తర్వాత కూడా కలెక్షన్స్ తీసుకొచ్చేది బాలయ్య బాబు మ్యాజిక్. బాలయ్య బాబు క్రియేట్ చేసిన అద్భుతమైన మ్యాజిక్. నిజంగా ఈ సినిమా బాలయ్య బాబు నట తాండవం. అఖండ పాత్రలో ఆయన ఇన్వాల్వ్ అవటం కాదు, ఆయన జీవిస్తున్నారు. క్లియర్ రీజన్ అదే చెప్పొచ్చు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవటమే బోయపాటి అంతకుముందు సినిమాలు ఫెయిల్ అవడానికి కారణం. ఆ ఇంపాక్ట్ ఇక్కడ క్రియేట్ అవటమే సినిమాకి అంత నెగిటివ్ టాక్ నడుస్తున్నా మంచిగా కలెక్షన్స్ రావడానికి కారణం. కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని నచ్చకపోవచ్చు, కానీ తప్పదు, అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఫ్యాక్ట్. నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. ఈ సినిమాలో బాలయ్య బాబు అంత గొప్పగా యాక్ట్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ కి తిరుగులేదంతే. ఆ పర్ఫార్మెన్స్ మూలంగా క్రియేట్ అయిన ఇంపాక్టే ప్రస్తుతం సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత స్ట్రాంగ్ గా నడిపిస్తుంది అని చెప్పొచ్చు. సినిమా రెండో రోజు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు దగ్గరగా 9 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఆ నెంబర్ 11.5 కోట్ల వరకు ఉంది. ఇంప్రెసివ్ నెంబరే, స్ట్రాంగ్ హోల్డే. టోటల్ 2 రోజుల కలెక్షన్ లో షేర్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 45 కోట్లకు పైన ఉంది. దగ్గరగా 47 కోట్ల వరకు ఉంది అని తెలుస్తుంది. గ్రాస్ దగ్గరగా 80 కోట్ల వరకు ఉంది. సండే రోజున కూడా ఆక్యుపెన్సీస్ అదిరిపోతున్నాయి, మంచిగా బుకింగ్స్ జరుగుతున్నాయి, బాగా ట్రెండ్ అవుతుంది సినిమా. సండే కూడా ఇంట్రెస్టింగ్ గా 10 కోట్లకు పైన గ్రాస్ పడుతుంది. సండే రోజున వచ్చే కలెక్షన్లతో సినిమా వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేయడం అనేది చిన్న విషయం కాదు, సూపర్ విషయం అనే చెప్పాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.